సతస్య గిరివర్యస్య తలేనాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హ్రదేనాగ ఇవా బభౌ ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం అంజలిం ప్రాంగ్ముఖ కృత్వా పవనాయాత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం ప్లవంగ ప్రవరైర్దుష్టః ప్లవనే కృత నిశ్చయః వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు నిష్ప్రమాణ శరీరస్సన్ లిలంఘైషురర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. సుందరకాండ పారాయణ వలన సకల కార్య సిద్ధి జరుగుతుంది. గ్రహ దోషాలన్నీ పోతాయి, రోగాలన్నీ నివారింపబడతాయి, పుత్రులు లేని వాళ్లకు మంచి సంతానం కలుగుతుంది అని ఈ విధంగా సుందరకాండ పారాయణ వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ శాస్త్రం తెలియజేసింది. దాన్ని అనుసరించిన వాళ్ళంతా ఆ ఫలితాలు పొందుతున్నారు. ఎందుకు కలుగుతాయి అని సందేహం మనకు కలగడం సహజం. నిజానికి పురాణాలలో కథల రూపంలో చెప్పిన విజ్ఞానం అంతా మొట్టమొదట ఇహాన్ని తరువాత పరాన్ని అందజేసే అద్భుతమైనటువంటి వాంగ్మయమే. ఎలా అంటే లంక నగరానికి హనుమంతుడు వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకొని రామచంద్రమూర్తికి తెలియజేస్తాడు. ఇది సంక్షిప్తంగా ధృత్యా సాగర లంఘనం హనుమతో లంకామదోత్సారణం తత్రాశోకవనీ చ మార్గణం అథ శ్రీజానకీ దర్శనం రామక్షేమ నివేదనం వనధరు ప్రధ్వంసనం సంయుగే రక్షస్ సంహననం పురీ ప్రదహనం రామాయణే సుందరం అని శ్లోకి సుందరకాండ. దాంట్లో విశ్వాసంతో 100 యోజనాల సముద్రాన్ని దాటి అశోకవనంలో సీతమ్మ వారి జాడ తెలుసుకొని రాముడు క్షేమంగా ఉన్నాడు అని ఆ తల్లికి చెప్పి అక్కడ ఉన్నటువంటి చెట్లను ఆ వనాన్ని ధ్వంసం చేసి రాక్షసులను అంతం చేసి లంకకు నిప్పు పెట్టి మరి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. ఇది సంక్షిప్తంగా సుందరకాండ కథ. ఇప్పుడు 100 యోజనాల సముద్రం అంటే ఏంటి? 100 సంవత్సరాలు మన జీవితం. దీనిలో మనం చేయాల్సింది ఏంటి? సీతమ్మ జాడ కనుక్కోవాలి. సీతమ్మ అంటే ఎవరు? లంకా నగరం అంటే 10 ఇంద్రియాలతో కూడినటువంటి ఈ శరీరం. లంకా నగరానికి అధిపతి ఎవరు? రావణాసురుడు. వాడి తమ్ముడు కుంభకర్ణుడు, విభీషణుడు, ఇద్దరు. మరి రావణ కుంభకర్ణుడు ఎవరు? అసుర గుణాలు, దైవీ గుణాలు కావాలి. మీకు బాగా అంటవుతుంది. అయితే కరెక్ట్. ఇంకా వివరాలకు పోతే రావణుడు అంటే అహంకారం, కుంభకర్ణుడు అంటే మమకారం. ఇప్పుడు ఈ రెండు ఈ దేహాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు వీళ్లకు కలిగేటువంటి సంతానం ఎవరు? దుర్యోధనుడు, రావణాసురుడికి మేఘనాథుడు, ఇంద్రజిత్తు. వాడికి చాలా మంది కొడుకులు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనే అరిషడ్ వర్గాలని ఈ అహంకార మమకారాలు జరిగేటువంటి. దీని కారణంగా ఏమవుతుంది? ఏ సీతమ్మ అనే చైతన్యం ఉన్నదో అది రావణాసురుడి చేత ఎత్తుకుపోబడుతుంది. అంటే అహంకారం చేత, మమకారం చేత దేహమే నువ్వు అన్న భావనతో మాకురు ధన జన యౌవన గర్వం హరసి నిమేషాత్ కాలయ సర్వం. ధనము, జనము, యవ్వనము దీన్ని చూసుకొని మనం మిడిసిపడుతున్న సమయంలో మన యొక్క పరమార్థం ఏమిటో మనం గుర్తించాలి. అదే సీతమ్మ అపహరింపబడటము. ఎవరి చేత అపహరింపబడిందని చెప్పుకున్నాం మనం మొట్టమొదటి చేతను శ్లోకంలో? రావణనీతాయ, రావణుల చేత అపహరింపబడి. బాగుందండి, సమస్యలు చక్కగా చెప్పారు. మాకు కూడా మీరు చెప్తుంది కరెక్ట్గా అనిపిస్తుంది. మా అహంకారము మమకారమే మమ్మల్ని దెబ్బతీస్తుంది. మరి బయటపడటం ఎలా? ఆ చేతనాన్ని గుర్తించడం ఎలా అంటే వివేకం అనే విభీషణుడి యొక్క తత్వాన్ని నువ్వు కనుక పెంపొందించుకుంటే
నీకు భక్తి కలిగి ఆ రామచంద్రుడిని నువ్వు ఆశ్రయిస్తావు. కాబట్టి విభీషణుడు ఎవరికి సంకేతం? వివేకానికి సంకేతం. జ్ఞానానికి వివేకానికి తేడా ఏమిటి? జ్ఞానము ఉంది మనకి, వివేకము ఉంది. జ్ఞానము అంటే దానిలోని విషయాన్ని నువ్వు గ్రహించటం. వివేకము అంటే గ్రహించిన జ్ఞానాన్ని అన్వయించుకొని నువ్వు ఆచరిస్తూ నలుగురికి మార్గదర్శకం కావాలి. ఎవరికి తెలియదు రామమూర్తి కథ, ధర్మరాజు కథ ఎవరికి తెలియదు? ఆ జ్ఞానం అందరికీ ఉంది. కానీ అది వివేకంగా మారి మనకు మార్గదర్శకం చేస్తోందా? చేయటం. కనుక వివేకంగా మారి మనకు మార్గదర్శకం చేయాలన్న సంకల్పంతో విభీషణుని సృష్టించి మరి ఆ సీతమ్మ జాడ కనుక్కున్నది ఎవరు? హనుమను ఆ శక్తి నువ్వు చేయగలవు అని చెప్పిన వారెవరు? హనుమకు గురువు జాంబవంతుడు. కనుక మనం కూడా ఆచార్యుని యొక్క మార్గదర్శకత్వంతో ఆ ఆత్మ చైతన్యాన్ని గుర్తించే విధి విధానమే సుందరకాండ గుర్తుపెట్టుకో. ఏ విధంగానైతే హనుమంతుడు సంచరించాడో అలా నీ జీవితాన్ని నువ్వు కూడా సక్రమమైన మార్గంలో తీసుకో. అందుకే హనుమంతుడికి కూడా అనేక ఆలోచనలు వస్తాయి. సుందరకాండ ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు, ఒక చోట మండురుద్రులను చూసి సీతమ్మ అనుకుంటాడు. ఇలా నీకు కూడా ఒక్కొక్కసారి తప్పుడు ఆలోచనలు ఎంత గొప్పవాడికి రావచ్చు. కానీ వివేకం అనేది ఉండి ఇది తప్పు అని నిర్ణయించి సరైన మార్గం నీకు చూపించినప్పుడే నీ జీవితం ధన్యమవుతుంది. అలా మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలన్న సంకల్పంతో మనం సుందరకాండను ఒక్కొక్క శ్లోకం యొక్క అర్థాన్ని గ్రహిస్తూ అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో మొట్టమొదటి 6 శ్లోకాలు మనం అభ్యాసం చేశాం. దానిలో కామరూపి విరాభిష్టం అభీక్షణం సపరిచ్ఛదై యక్షకిన్నెర గంధర్వై దేవకల్పైశ్చ పన్నగై అని పోయిన వారం శ్లోకం చెప్తున్నాం. దాని అర్థం ఏం చెప్తున్నాం? మందర పర్వతం అనేది అక్కడ మహేంద్రగిరి అక్కడ ఉన్నది. దాని మీద అనేకమైన ధాతువులు ఉన్నాయి. యక్షకిన్నెరకం పురుషులంతా ఉన్నారు. ఇప్పుడు ఆ మహేంద్రగిరి ఏది? మన శరీరం. ఇందాక లంక అన్నా అదే, ఇప్పుడు మహేంద్రగిరి అన్నారు. లంకకు అధిపతి ఎవరు? రావణాసురుడు. ఇప్పుడు ఈ మహేంద్రగిరిని ఏ విధంగా ఉపయుక్తంగా మార్చుకోవాలి అని చెప్పడమే ఇప్పుడు ఈ శ్లోకాల్లో చెప్పారు. దీనిలో ఏమున్నాయి? మహేంద్రగిరిలో యక్షకిన్నెర గంధర్వై దేవకల్పైశ్చ పన్నగై, ఈ మానవ స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి అవసరమైన శక్తియుక్తులన్నీ దీంట్లో ఉన్నాయి. అందుకే బీజలోహిత మాంజిష్ఠ పత్రవర్ణై సితాసితై స్వభావ విహితై చిత్రై ధాతుభి సమలంకృత. అన్ని ధాతువులు దీంట్లోనే ఉన్నాయి. 7 ధాతువుల మిశ్రమమే ఈ శరీరం. ఇలా చెప్పిన తర్వాత సతస్య గిరివర్యస్య తల్లి, మీకు అందరికీ శ్లోకాలు వచ్చినట్టయితే నేను చెప్పేస్తాను. మరి నేను ముందర అనేస్తాను. సతస్య గిరివర్యస్య తలేనాగవరాయుతే తిష్టం కపివరస్తత్ర హృదేనాగ ఇవా బభౌ. మనం సతస్య గిరివర్యస్య తలేనాగవరాయుతే తిష్టం కపివరస్తత్ర హృదేనాగ ఇవా బభౌ. ఆ మహేంద్రగిరి కిందనే నాగవరాయతే అనేకమైన ఏనుగులతో కూడినటువంటి తలంలో ఆ హనుమంతుడు ఎలా నిలబడి ఉన్నాడు అంటే హృదే నాగ ఇవాబహు. ఒక జలాశయంలో అనేక ఏనుగులు ఉంటే మధ్యలో నిలిచి ఉన్న ఏనుగులాగా భాషిస్తూ ఉన్నాడు. ఇక్కడ హనుమంతుడిని ఎవరితో పోల్చాడు? నాగం అంటే ఏనుగుతో పోల్చాడు. అనేక ఏనుగుల మధ్య ప్రకాశిస్తూ తేజస్సుతో కనపడుతున్నటువంటి ఒక అద్భుతమైన గజరాజలాగా హనుమంతుడు కనపడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? వీరు గజేంద్ర మోక్ష భాగవతం కానీ రామాయణం హనుమంతుడు కానీ ఎక్కడైనా
జీవుడిని వర్ణించేటప్పుడు గజంతో పోలుస్తాడు. గజాన్ని తిరగేస్తే ఏమవుతుంది? జగం అవుతుంది. అంటే జీవుడికి ప్రతీక గజం. గజాన్ని ఎందుకు తీసుకున్నాడు? ఏ వంటనో ఏ నక్కనో తీసుకోవచ్చుగా. అంటే ఏనుగుకు అద్భుతమైన మెమరీ ఉంటుంది. అందుకే ఎవరికైనా బాగా జ్ఞాపకం వచ్చిన వాడు ఎలిఫెంట్ మెమరీ రా అంటారు. మనం కూడా ఎవడెవ్వడి వాడు ఈ జీవుడు, కడుపు ఎవ్వరికి ఏమోను ఈ జీవుడు, ఎందరికి కొడుకుగానే జీవుడు, కడుపు ఎందరికి తోబుట్టడి జీవుడు. ఎన్ని జన్మలలో ఎన్నెన్ని కర్మలు చేశామో వాటి జ్ఞాపకాలన్నీ ఈనాటి మన అనుభూతులుగా మరి మన యొక్క జీవన విధానాన్ని శాసిస్తూ ఉన్నాయి. అందుకే భూమి మించి ఒక్క ఇంచు కూడా పైకి ఎగరలేని జీవితం ఒక్కటే ఏనుగు. ఎందుకంటే అంత పెద్ద శరీరం ఉంది దానికి. మన శరీరం సన్నగా ఉండొచ్చు, కానీ మనం కూడా పైకి ఎగిరే ప్రయత్నం చేయటం లేదు. పైకి ఎగిరే ప్రయత్నం అంటే ఏమిటి? పరమాత్మ గురించి ఆలోచించే ప్రయత్నం చేయకపోతే కనబడుతున్న ఈ ప్రాపంచిక సుఖాలే సర్వస్వం అనుకొని జీవితం అంతా అయిన తరువాత అప్పుడు బాధపడతాం. ఒక్కరోజు కూడా ఒక భగవద్గీత చదవలేదు, ఒక సుందరకాండ చదవలేదు, ఒక దైవ చింతన చేయలేదు, ఒక తీర్థయాత్ర చేయలేదు, మూట కట్టుకున్నాం. అనేకమైన సీరియల్స్ చూస్తూ ఆ సీరియల్స్లో చూపించేదంతా లౌకికమైన జీవనం గురించే కదా. దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? లేదు. ప్రయోజనం దేనివల్ల కలుగుతుంది? పరమాత్మ చింతన వల్ల మాత్రమే కలుగుతుంది. కాబట్టి అలా అనేకమైన ఏనుగుల మధ్య నిలిచి ఉన్న అద్భుతమైన శ్రేష్టమైన జీవమే నాగము. దాంతో హనుమంతుడిని పోలుస్తూ, హనుమంతుడు అంతకుముందే జాంబవదాది వీరులందరూ ప్రేరేపింపగా బయలుదేరాడు కదా. దేనికోసం బయలుదేరాడు? సీతాన్వేషణ కోసం బయలుదేరాడు. సీతాన్వేషణ కోసం బయలుదేరిన నేపథ్యంలో ఆయన మొట్టమొదటి ఏం చేశాడో తెలుసండి? ససూర్యాయ మహేంద్రాయ భవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. సహ అంటే హనుమంతుడు సూర్యాయ సూర్యుడి కొరకు, మహేంద్రాయ ఇంద్రుడి కొరకు, పవనాయ వాయుదేవుడి కొరకు, స్వయంభువే బ్రహ్మదేవుడి కొరకు, భూతేభ్యశ్చ అన్ని భూతముల కొరకు అంజలి కృత్వా నమస్కారం చేసి చకార అనుకున్నాడు. ఏమని? గమని మతి బుద్ధిలో వెళదామని నిశ్చయించుకున్నాడు. బయలుదేరేటప్పుడు ఆయన మొట్టమొదటి ఎవరికి నమస్కారం చేశాడు? తర్వాత వాయుదేవుడు, తర్వాత బ్రహ్మదేవుడు. ఎందుకని ఈ నలుగురిని చేశాడు? సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఏదన్నా పనిచేయాలంటే మొట్టమొదటి ఏముండాలి? ఆరోగ్యం ఎట్లా వస్తుంది? ఆరోగ్యం భాస్కరాది చేత్. నీకు సకల కార్యసిద్ధి కావాలి అంటే సుందరకాండ పారాయణ చేయాలి అని చెప్తున్నారు. సుందరకాండ ఏం చెప్తుంది? నాయన నువ్వు జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా అనుకున్నవన్నీ సాధించాలంటే మొట్టమొదటి సూర్యుడికి నమస్కారం చెయ్యి. ఎవరికైనా నమస్కారం చేయాలంటే వాళ్ళు వచ్చిన తర్వాత మనం వస్తామా? వాళ్ళు రాకముందే మనం వచ్చి నమస్కారం చేస్తామా? వాళ్ళు రాకముందే మనం అక్కడ ఉండరే గురువుగారు వస్తున్నారు నమస్కారం చేస్తాం. మరి ఇప్పుడు సూర్యుడికి నమస్కారం చేయాలంటే ఎప్పుడు చేయాలి మనం? ఆయన రాకముందే నిద్ర లేచి స్నానం చేసి నమస్కారం చేయాలి. పాచిబట్టలతో నమస్కారం చేస్తే బాగుండదు కదా. అంటే ఏం చెబుతుంది సుందరకాండ? ఆయన జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే సూర్యోదయాన్ని కుదరాలి. పిల్లలంతా ఎప్పుడు లేస్తారు? ఎవరైనా సూర్యోదయాన్ని ముందర బాగా ముహూర్తంలో బ్రహ్మముహూర్తంలో లేస్తున్నారా? వాళ్ళంతా ఒకటే మాట్లాడతారు, అర్ధరాత్రులు 2 దాకా చదవమంటే చదువుతాం, తెల్లవారుసిన మాత్రం లేవమని మాకు చెప్పకండి, అని మా వల్ల కాదు. ఎందుకు అంటే అలా జీవితము రాత్రి పగలు, పగలు రాత్రిగా మారిపోతాయి. అన్ని దౌర్భాగ్య కార్యక్రమాలను ఎప్పుడు చేస్తాం మనం? రాత్రి కూడా చేస్తాం. సత్వగుణ సంబంధంతో కూడిన కార్యక్రమాలన్నీ పగటి కూడా చేస్తాం. సరే, మొట్టమొదటిది అర్థమైంది. మనం రేపటి నుంచి సూర్యోదయానికి ముందరే లేస్తున్నాం, అర్థమైపోయింది. లేచిన తర్వాత ఏం చేయాలి? లేవగానే మనం ఏం చేస్తాం తెలుసా? సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేస్తారు. చాలా మందిని చూస్తున్నాను. ఎందుకంటే 8 గంటల గ్యాప్ వచ్చింది టీవీ చూసి. వెంటనే చూడాలన్నా మనసు ప్రేరేపిస్తుంది. సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే వాసన వల్ల వస్తుందండి. వాసన అంటే అంతకుముందు నువ్వేం చేసావో అదే ఇప్పుడు మీరు సుందరకాండ చదివారు. మళ్ళీ మనలోనే ఎప్పుడు వస్తుంది? మళ్ళీ సుందరకాండ ఎప్పుడు? దాదాపు ఒక 5-6 సంవత్సరాలు మానేశారు. 5 సంవత్సరాలు మనం మిస్ అయిపోయింది కదా. ఏదైతే నువ్వు సో అండ్ హ్యాబిట్, ఇంగ్లీష్లో సామెత, ఏదైనా ఒక చర్య ప్రారంభించు,
దాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఆ అలవాటు నీకు సంస్కారం అవుతుంది. ఆ సంస్కారము నీ శీలం అవుతుంది. ఆ శీలమే నీ గమ్యానికి నేను చేస్తుంది. సుందరకాండ ప్రతి మంగళవారం అభ్యాసం చేద్దాం. దీన్ని కొనసాగిస్తే అది నీకు అద్భుతమైన రామతత్వము హనుమతత్వం ఏమిటో తెలియజేసి నీ జీవితానికి సార్థకత ఇస్తుంది. అయిపోయింది. లేచిన తరువాత మహేంద్రుడికి నమస్కారం చేయాలి. ఇంద్రుడు అంటే ఎవరు? ఇంద్రియాల కనుక మనం అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నాం. అందరికీ చక్కగా ఇవన్నీ కంఠస్థం చేస్తే అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ పారాయణ చేద్దాము, అభ్యాసం చేద్దామని కూర్చుంటే నిద్ర వచ్చేది వస్తుంది. కాబట్టి వాటిని నీ ఆధీనంలో ఉంచుకోవాలి అంటే ఇంద్రియములకు అధిపతి అయిన ఇంద్రుడిని ఆరాధన చేయాలి. తర్వాత వాయుదేవుడు పవనాశ్చ. వాయుదేవుడు ఒక అద్భుతమైన లక్షణం కలిగినవాడు. ఎక్కడైనా తాను ప్రవేశిస్తే అక్కడ ఉన్న దుర్గంధాన్ని తీసేసి అక్కడ అద్భుతమైన సుగంధాన్ని అనుభవిస్తాడు, గాలి కొట్టేస్తాడు. అలా ఉన్న పరిసరాలను అనుకూలంగా మార్చుకునే తత్వమే వాయుదేవుడికి నమస్కారం. ఏదన్నా పని ప్రారంభించగానే మొట్టమొదట ఏం చెప్తాం? మాకు అది లేదు, ఇది లేదు, ఈ పని ఎలా అవుతుంది? లేనివన్నీ కూర్చుకోవడమే నిజమైన కార్యసాధకుడి లక్షణము. అది లేదని ఆగితే ఎలా? అలానే అది కూడా వస్తుంది. సుందరకాండలో మనకి హనుమంతుడు ఏ విధంగా అమ్మవారిని దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఎన్ని విఘ్నాలను ఎదుర్కొన్నాడు, దాన్ని ఎలా పరిష్కరించుకున్నాడు. తరువాత స్వయంభువే. స్వయంభువు అంటే బ్రహ్మదేవుడు. ఈ నలుగురికి నమస్కరించటంలో ఇంకొక అంతరార్థం ఉంది. ఆయన పుట్టగానే హనుమంతుడు యుగ సహస్ర యోజన పరభాను లీలియోతాహి మధుర తొలగాడు. ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి ఆకలి అవుతుంది కాబట్టి పండు అనుకొని తిందామని ఆకాశానికి ఎగిరాడు. కాబట్టి మొట్టమొదట ఆంజనేయుడు చేసింది ఏంటి? సూర్యుడిని తిందామని బయలుదేరాడు. అప్పుడు ఎవరు కొట్టారు ఆయన్ని? ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. కొడితే ఈయన ముచ్చబడిపోయాడు. అప్పుడు వాయుదేవుడు వచ్చి నా పుత్రుడిని మీరు శిక్షించారు కాబట్టి నేను వీయను అన్నాడు. గాలి లేకపోతే ప్రపంచం అంతా స్తంభించింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఈయనను రక్షించి ఈయనకు అమేయమైనటువంటి సంపదలన్నీ ఇచ్చి ఆయన నీకు ఇంత శక్తి ఉంది కాబట్టి నీ శక్తిని నువ్వు గుర్తించకుండా నీకు శాపం ఇస్తున్నాను అని తెలియజేయడం జరిగిందని కథ. ఇప్పుడు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తలపెట్టాడు. ఎవరు? హనుమంతుడు. ఏమిటది? 100 యోజనాల సముద్రాన్ని దాటి సీతమ్మను కనుక్కోవాలి. సుందరకాండలో చెప్తుంది ఏదైనా మన జీవితానికి ఎలా మార్గదర్శకం అవుతుంది అంటే మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా సంస్కరించుకోవాలని ప్రతి శ్లోకంలో మనకు చెప్పడం జరుగుతుంది. అందుకే సుందరకాండ పారాయణ సకల కార్యసిద్ధిని నాకు కలగజేస్తుంది అని చెప్తారు. విషయం చేస్తే ఇలా సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా. అన్ని భూతములకు నమస్కారం చేశాడు. మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలి అంటే అందరి సహకారం మీకు కావాలి. మీకు చాలాసార్లు ఒక ఉదాహరణ చెప్పారు. సచిన్ టెండూల్కర్ ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇల్లుకి మన పునాదులు తీసే సమయంలో అక్కడ ఉన్న రాళ్ళన్నింటినీ బలపడడానికి అక్కడ కొన్ని బాంబ్స్ పెట్టాడు. అవి పగిలేటప్పుడు ఆ రాతి ముక్కలన్నీ పోయి పక్క వాళ్ళ ఇళ్లలో పడ్డాయి. వెంటనే ఏం చేశాడు? అందరికీ క్షమాపణ చెప్పుకొని మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను, నష్టపరిహారాన్ని నేను మీకు అందజేస్తానని అందరినీ ప్రార్థించాడు. అలా నువ్వు అందరితో కలిసి సహజీవనం చేద్దాం అనుకున్నప్పుడు అందరికీ నమస్కరించే ప్రయత్నం చేయాలి. కానీ అందరూ నీకు నమస్కరించాలన్న ఆలోచనతో నువ్వు సంచరిస్తే అది నీ అహంకారమై నీకు అవరోధంగా మారి నీ కార్యక్రమాలన్నింటినీ విఘ్నాలను కలగజేస్తుంది అని అద్భుతంగా చెప్పి ఇలా చేసిన తర్వాత చకార గమని వెళదామనుకో నిశ్చయించుకున్నాం. కాబట్టి ఏ పని చేసినా మీరు సూర్యోదయానికి ముందరే లేచి ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని వాతావరణం ఎలా ఉన్నా దాన్ని అనుకూలంగా మార్చుకొని క్రియేటివ్ జీనియస్ అయినటువంటి బ్రహ్మ దేవుని యొక్క కృపతో మీ ఆలోచనని సంస్కరించుకుంటూ అందరి సహకారంతో ముందరికి వెళ్ళాలి అన్న సత్యాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేసిన తర్వాత అంజలిం ప్రాముఖం కృత్వా అవనాయాత్మయోనయే తతో హి వృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. లంక ఏ దిక్కున ఉంటుంది? దక్షిణ దిక్కున ఉంటుంది. దక్షిణ దిక్కున ఉన్న లంకానగరంలోని సీతమ్మ జాడ వెతకటం కోసం ఈ హనుమదాది వీరులంతా అంగదుని యొక్క నాయకత్వంలో బయలుదేరి అని పోయిన వారిని మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా దక్షిణ దిక్కుగా వెళ్ళాల్సి వస్తారట.
తూర్పు దిక్కుగా తిరిగి నమస్కారం చేసి వెళ్ళాలి. తూర్పు ఉత్తరాలు అనువైన అనుకూలమైన. మనకు తూర్పుకు అధిపతి ఎవరు? తూర్పు దిక్కుకు వాస్తుశాస్త్రంలో అధిపతి ఇంద్రుడు. ఉత్తర దిక్కుకు అధిపతి ఎవరు? కుబేరుడు. కుబేరుడు బాగా గుర్తున్నాడు కానీ ఇంద్రుడు మర్చిపోయింది. ఇప్పుడు అందుకే మీరు ఏదైనా పని చేశారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే తూర్పు తిరిగి దండం పెట్టరా అంటారు. అంటే ఆ ఇంద్రుడికి నమస్కారం చేయడం అంటే నీ ఇంద్రియాలన్నింటినీ సమకూర్చుకొని బలాన్ని పెంచుకొని మళ్ళీ కార్యక్రమాన్ని ప్రవర్తించి చెయ్యి అని దాని అర్థం. అలా ఏం చేశారు? అంజలిం ప్రాన్ముఖం కృత్వ. ప్రాన్ముఖము అంటే తూర్పు దిక్కు నమస్కరించాడు. నిద్రపోయేటప్పుడు ఉత్తర దిక్కుకు పడుకోవాలి. శుభకార్యాలు చేసేటప్పుడు తూర్పు దిక్కు ఉత్తర దిక్కును ఎంచుకోవాలి. అశుభకార్యం చేసేటప్పుడు దక్షిణ దిక్కును ఎంచుకోవాలి. ఇలా ప్రపంచమంతా ఆ పరమేశ్వరుడి లీలా విలాసమే అయినప్పటికీ కార్యక్రమాలు ఆచరించేటప్పుడు ఏ విధమైనటువంటి విధి విధానాలను అవలంబించాలో సుందరకాండ మనకు తెలియజేస్తుంది అని చెప్పడానికి ఈ వివరాన్ని తెలియజేస్తున్నారు. అంజలిం ప్రాముఖం కృత్వ పవనాయాత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. దక్షత కలిగినటువంటి హనుమంతుడు దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకా నగరానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి తండ్రికి నమస్కరించి మళ్ళీ తిరిగి దక్షిణ దిక్కుకు బయలుదేరాడు. ప్లవంగ ప్రవరే దృష్ట ప్లవనే కృత నిశ్చయ అవరుధే రామ వృత్యర్థం సముద్ర ఇవ పర్వసు. ప్లవంగ ప్రవరై దృష్ట, ఎగరటంలో నైపుణ్యత కలిగినటువంటి జాంబవదాది వీరులంతా చూస్తూ ఉండగా ప్లవనే కృత నిశ్చయ, ఎగురుదామని కృత నిశ్చయం చేసుకున్నటువంటి హనుమంతుడు దేనికోసం ఎగరాలనుకున్నాడు? వవృధే రామ వృద్ధి అర్థం, రామకార్యాన్ని నెరవేర్చడం కోసము పెరగాలనుకున్నాడు. అది ఎలా ఉంది అంటే సముద్ర ఇవ పర్వసు. సముద్రంలో తరంగాలు అన్నీ ఉన్నప్పటికీ ఎప్పుడు ఉవ్వెత్తున తరంగాలు వస్తాయి? పౌర్ణమి నాడు వస్తాయి. పౌర్ణమి అంటే షోడశ కళలతో చంద్రుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్న సమయంలో సముద్రానికి తరంగాలు ఉవ్వెత్తున పైకి వేసేటువంటి స్థితి ఏర్పడుతుంది. అలానే నువ్వు కూడా ధర్మబద్ధమైన రామకార్యాన్ని నెరవేర్చాలన్న సంకల్పంతో ఉన్నప్పుడు నీ ఇంద్రియ శక్తులన్నీ ఇనుమడిస్తాయి. అద్భుతమైన జీవితం నీ సొంతం. అందరం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, కానీ ధర్మబద్ధమైన కార్యక్రమం చేసిన వాడే విజయం సాధించగలుగుతాడు. ప్రజనస్యాస్మి కందర్పః, ధర్మబద్ధమైన కామాన్ని నేను అని కృష్ణుడు భగవద్గీతలో తెలియజేస్తాడు. కాబట్టి కృతనిశ్చయం చేసుకున్నటువంటి హనుమంతుడు రామ కార్యక్రమాన్ని నెరవేర్చాలన్న సంకల్పంతో వృద్ధి చెందాడు. నిష్ప్రమాణ శరీరస్థన్ విలంఘ ఇశురర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. హనుమ విలాసాన్ని మనం గమనిస్తూ అది మనకు మార్గదర్శకం కావాలని మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ క్రమంలో మన లౌకికమైన కోరికలు కూడా ఎలా నెరవేర్చుకోవాలో సుందరకాండ తెలియజేస్తుంది. మీకు అమెరికా కానీ విదేశాలకు కానీ వెళ్ళాలని ఉందనుకోండి, మీ పిల్లలకి అక్కడ వెళ్ళి చదువుకోవాలని ఉంది, లేదా అక్కడ పోయి జాబ్ చేయాలని ఉంది, కానీ వీసా రావట్లేదు. అలాంటప్పుడు ప్లవంగ ప్రవరయ కృష్ణ ప్లవనే కృత నిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు అన్న ఈ శ్లోకాన్ని 10వ శ్లోకం అనుకుంటాం. మనం గనక ప్రతినిత్యము 108 సార్లు జపిస్తూ త్రిఫలాలను నైవేద్యంగా సమర్పించగలిగితే మీ కోరిక నెరవేరుతుంది. 40 రోజుల పాటు చేయాలి. ఇలా మీ సమస్యకు పరిష్కారం కూడా సుందరకాండ ద్వారా లభిస్తుంది. ఇలా వవృధే రామవృద్ధ్యర్థం అన్నాడు కదా, అంటే ధర్మబద్ధమైనటువంటి రామకార్యాన్ని నెరవేర్చడం కోసం పెరుగుతున్నాడు. ఎలా పెరుగుతున్నాడు అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. నిష్ప్రమాణ శరీరస్థన్ లిలంఘ ఇశురర్ణవం
బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం. నిష్ప్రమాణ శరీరస్సన్, శరీరాన్ని చాలా పెద్దగా పెంచేశాడు. అంటే మీరు అంటారు మాకు అవసరం లేదంటే మా శరీరం ఇప్పటికే బాగా పెరిగింది అని. శరీరం పెరగటం అంటే కేవలం లావు కావటం కాదు, నీలో ఉన్నటువంటి ఏదైతే స్కిల్స్ నైపుణ్యాలు ఉన్నాయో వాటిని పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? సాధన ఏం చేయాలి? మీకు చదువుకోవాలని ఉంది కానీ తెల్లవారుజామున మెలకు రావటం లేదు, పుస్తకం పట్టుకోమని నిద్ర వస్తుంది. మరి దీని నుంచి బయటపడాలంటే ఏం సాధన చేయాలి? ఏం చేస్తే వస్తుంది? యోగాభ్యాసం చేయాలి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. నీకు మనస్సు చంచలంగా ఉన్నప్పుడు దాన్ని స్థిరంగా మార్చుకోవడం ఎలా చెప్పేదే? అష్టాంగ. అథ యోగానుశాసనం అన్నది పతంజలి సూత్రాలలో మొట్టమొదటి సూత్రం అయితే, రెండవ సూత్రం ఏంటో తెలుసండి? చిత్తవృత్తి నిరోధ యోగ. పరి విధాలుగా వెళుతున్న మనస్సును నిగ్రహించి స్థిరంగా నిలబెట్టేదే యోగాభ్యాసము. ఎంతసేపు అయినా సరే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ న అవలోకయన్. ఇలా కూర్చుంటే గంట సేపు నడుము నిఠారుగా ఉంచుకొని కూర్చోగలిగేటువంటి శక్తి నీకు ఎవరిస్తారు? యోగా ఇస్తారు. నిష్ప్రమాణ శరీరస్సన అంటే ఇప్పుడు శరీరం పెంచాలంటే ఏం చేయాలి? నీలో ఉన్నటువంటి అన్ని శక్తులను సమీకరించి సరైన మార్గాన్ని దానికి ప్రదర్శిస్తూ నువ్వు ముందుకు సాగాలి అంటే ఈ శరీరాన్ని సాధన ద్వారా సుసంపన్నం చేస్తావు. నిష్ప్రమాణ శరీరస్సన్ లిలంఘయిషు అరణవం. అరణవం అంటే సముద్రం. దాన్ని లిలంఘయిషు దాటటం కోసం నిష్ప్రమాణ శరీరాన్ని పెంచాడు. బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం. అందుకనే ఏం చేశాడు? ఎగరటం కోసం తన కాళ్లతో చేతులతో పర్వతాన్ని పీడించడం ప్రారంభించాడు. పర్వతాన్ని పీడించడం అంటే అర్థం ఏంటి? ఈ శరీరాన్ని పీడించాలి. అప్పటిదాకా సూర్య నమస్కారాలకు మనకు రావటం లేదు, వెనక్కి వెళ్ళాలంటే చేతులు వెళ్ళటం లేదు. చేస్తే రోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల లాభం ఏంటో తెలుసండి? వెన్నెముకకు లూబ్రికేషన్ జరుగుతుంది. మీరు మిషన్ కుడుతుంటారండి, కుట్టగా అది జామ్ అయితే మీరు ఏం చేస్తారు? ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేస్తే ఏమవుతుంది? మళ్ళీ గిర్రని తిరుగుతుంది. అలా ఆయిల్ వేస్తే మీ అన్ని అనుభూతులకు మూలం ఏమిటి? మీకు అందరికీ తెలుసు. అందుకే వృద్ధాప్యం రాగానే ఏమవుతుంది? నడుము వంగిపోతుంది. వంగకుండా ఉండాలంటే ఏం చేయాలి? యోగ సాధన చేయాలి. 120 ఏళ్ల శివానంద గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారు. డ్యాన్స్ వేస్తారండి ఆయన. ఆశ్చర్యం, వీడియో పెడితే 120 ఏళ్ళు ఆయన వయస్సు, ఇంకా జీవితంతోనే ఉన్నారండి. ఎలా సాధ్యం అంటే రోజు అష్టాంగ యోగం చేస్తారు. కాబట్టి సుందరకాండ వింటే మీరు ఏం చేయాలి? అదైతే చెప్పకండి, మీరు ఇంకో పారాయణ చేయమంటే చేస్తాను అని మాతో తయారు. పారాయణ చేయటం వల్ల ఏమిటి ప్రయోజనం? ఇక్కడ మనం చెప్పుకోవాలి ఈ విషయాలు. పారాయణ చేయటం వల్ల ఏమిటి లాభం? నేను అందుకే మీరు పారాయణ చేయండి పారాయణ ప్రాణాయామమే గుర్తుపెట్టుకోండి. ఆ బీజాక్షరాలు కలిగినటువంటి సంస్కృత శ్లోకాలు ఉచ్చరిస్తున్నప్పుడు మీ నరాల మీద కలిగే ఒత్తిడి మీలో ఉన్న రోగాలన్నింటినీ బయట. ఇది చెప్పింది నేను కాదు, జేమ్స్ అనే అమెరికా శాస్త్రజ్ఞుడు చెప్పాడు. సంస్కృత భాషను ఉచ్చరించడం వల్ల న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. కాబట్టి ఋషులు మనకు అందించిన విజ్ఞానాన్ని మనం ఆచరించగలిగినట్లయితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. అది ఫస్ట్ ఏమన్నా నిష్ప్రమాణ శరీరస్థం నిలంఘయిషురణమ బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం. చేతులతో కాళ్లతో ఆ మహేంద్రగిరి పర్వతాన్ని పీడించడం మొదలుపెట్టాడు. దాని మీద ప్రెషర్ వేశాడు. కాబట్టి కదలకుండా జడంలా ఉన్న ఈ శరీరాన్ని చేతనవంతం చేయటం కోసము మీరు ఏం చేయాలి? సాధన చేయాలి. అది పారాయణ ద్వారా కావచ్చు, ప్రాణాయామం ద్వారా కావచ్చు. ఏ విధంగానైనా సరే జీవితాన్ని సంస్కరించుకుంటూ ముందరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.